ఏపీ కేబినెట్ భేటీ కాసేపట్లో మొదలు కానుంది. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించినందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు రాజధాని బిల్లుకు ఆమోదం తెలిపిన వివిధ పార్టీలకు ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది. బిల్లుపై సంతకం చేసి చట్టబద్దత కల్పించి గెజిట్ ను విడుదల చేసిన రాష్ట్రపతికి కేబినెట్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపనుంది. 16వ ఎస్ఐపిబిలో ఆమోదించిన 31 ప్రాజెక్టులకు సంబంధించి 39,436 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎజెండా అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో పలు సంస్థల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ కేబినెట్ భేటీ కాసేపట్లో మొదలు కానుంది. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించినందుకు ఇటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు రాజధాని బిల్లుకు ఆమోదం తెలిపిన వివిధ పార్టీలకు ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది. బిల్లుపై సంతకం చేసి చట్టబద్దత కల్పించి గెజిట్ ను విడుదల చేసిన రాష్ట్రపతికి కేబినెట్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్య, ఈ రోజు కేబినెట్ భేటీలో మెయిన్ గా ఏ అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ కల్పిస్తోంది? శంకరి, ఏపీ మంత్రిమండలి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సచివాలయం వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది. అమరావతిలో ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా అమరావతికి శాశ్వతత్వం కల్పిస్తూ, అమరావతికి అమరత్వాన్ని కల్పిస్తూ ఏదైతే పార్లమెంట్ ఉభయ సభలో, లోక్సభ, రాజ్యసభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం పొందిందో, తర్వాత రాష్ట్రపతి కూడా దానికి ఆమోద ముద్ర వేసి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దీన్ని పురస్కరించుకుని అటు ప్రధాని నరేంద్ర మోడీకి, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాకు ఈ బిల్లు పాస్ అవడానికి విశేషంగా కృషి చేసిన వారిద్దరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు ఉభయ సభల్లో కూడా మద్దతిచ్చిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతారు. దీంతో పాటు అతి కీలకంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు కారణమైనటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కేబినెట్ తెలియజేయబోతుంది. ముఖ్యంగా అమరావతి ఉద్యమం అంటే మహిళల ద్వారా నిర్మితమైనటువంటి ఉద్యమం. అలాంటి ఉద్యమానికి అమరావతికి ఆ శాశ్వతత్వాన్ని, అమరత్వాన్ని కల్పించే బిల్లుపై ఆమోద ముద్ర వేసే సంతకం కూడా ఒక మహిళా రాష్ట్రపతిదే కావడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతుంది. దీంతో పాటు 16వ ఎస్ఐపిబి సమావేశం, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించి 39,436 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలియజేయబోతున్నారు. దీంతో పాటు క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి సీడాక్సిస్ రోడ్డును ఆనుకుని సిఆర్డీఏ ఆఫీస్కి ఆపోజిట్లో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కూడా కొనసాగుతోంది. ఇదే సమయంలో క్యూబిట్లు యాక్టివేట్ చేయడానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోను, అదేవిధంగా గన్నవరంలో ఉన్నటువంటి మేధా టవర్స్లో కూడా 2 క్వాంటమ్ టెస్టింగ్ బెడ్లను కూడా ఏర్పాటు చేశారు. వీటిని ఈ నెల 14న ప్రారంభించిన నేపథ్యంలో ఆ వివరాలు కూడా ముఖ్యమంత్రి మంత్రివర్గానికి తెలియజేయబోతున్నారు. దీంతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్లో 3 సంస్థలు కొత్తగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఈరోజు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. దీంతో పాటు ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుకు ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొస్తున్నారో దానికి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల స్టేటస్ పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపుల విషయంలో కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. దీంతో పాటు ఏపీలో 28 జిల్లాలకు సంబంధించి జోనల్ వ్యవస్థ ఖరారుకు గతంలోనే నోటిఫికేషన్ అయితే కేంద్రం నుంచి వచ్చింది. దానికి ఈరోజు కేబినెట్లో చర్చించి లాంఛనంగా ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఇప్పటికే ఈ జోనల్ వ్యవస్థ అనేది అమల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి లాంఛనంగా చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం. మెయిన్గా అమరావతికి శాశ్వతత్వం కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే అంశమే ఈరోజు కేబినెట్లో ప్రధాన అంశంగా మనం భావించాల్సి ఉంటుంది.